స్నేహితులారా, ఈనాటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని యొక్క నీడలో, ఆయన కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని, మరియు ఈ కార్యక్రమాల నుండి నేర్చుకుంటున్న విషయాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. బైబిల్ గ్రంథమును వచనం వెంబడి వచనమును అధ్యయనం చేయడం ఎంతో ఆశీర్వాదకరం. ఈనాటి పాఠంలో మనము ఇస్సాకు జననం గూర్చి, హగరు మరియు ఇస్మాయేలు వెళ్ళగొట్టబడడంను గూర్చి, మరియు బెయేర్షెబాలో అబ్రహాము మరియు అబీమెలెకుకు సంబంధించిన విషయాలతో పాటు ముఖ్యంగా ఇస్సాకు జననానికి మరియు ప్రభువైన యేసుక్రీస్తు జననానికి మధ్య పోలికకు సంబంధించిన అనేక విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార కార్యక్రమాల వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము ఆదికాండము 21వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. గత అధ్యాయంలో అబ్రహాముకు మరియు శారాకు ఇస్సాకు జన్మించడానికి ముందుగా పరిష్కరించబడవలసిన, ఒప్పుకోవలసిన మరియు విడిచిపెట్టవలసిన పాపాన్ని మనం చూసాం. ఇప్పుడు 21వ అధ్యాయంలో ఇస్సాకు జననం గురించి చూడబోతున్నాం. ఇక ఆదికాండము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారును కనెను. ప్రియులారా, మీరు గమనించారా? ఇస్సాకు జననం మరియు క్రీస్తు జననం మధ్య చాలా అనూహ్యమైన సారూప్యత ఉంది. ఇస్సాకు జననము క్రీస్తు రాకకు ముందే మానవ జాతి ముందు ఈ గొప్ప సత్యాన్ని నిలబెట్టడానికి మనకు ఇవ్వబడిందని నేను దృఢంగా నమ్ముతున్నాను. దేవుడు వాగ్దానం ఇచ్చిన నిర్ణీత సమయంలోనే ఇస్సాకు పుట్టాడు. పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్పాడు: అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇక ఆదికాండము 21వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనము గమనిద్దాం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ప్రియులరా, ఇక్కడ మనము గమనించవలసిన కొన్ని అద్భుతమైన సత్యాలు ఉంటున్నాయి. మొదటిది, ఇస్సాకు జననము అద్భుతమైన జననము. ఇది ప్రకృతికి విరుద్ధమైంది. రోమా పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది: అబ్రహాము అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని మరణం నుండి దేవుడు జీవాన్ని తెచ్చాడు. ఇది అద్భుతమైన జననం. క్రీస్తు యొక్క అసాధారణ జననాన్ని ఏదో క్రొత్తదిగా ప్రపంచం ముందు దేవుడు అకస్మాత్తుగా ప్రకటించలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన దానికి మనుషులను సిద్ధం చేయడం ప్రారంభించాడు. అందుకే ఇక్కడ ఇస్సాకు జననంలో మనకు ఒక అద్భుత జననం ఉంటున్నది. దేవుడు శారా మరియు అబ్రహాము ఇద్దరితోనూ వ్యవహరించవలసి ఉందని కూడా ఇక్కడ మనం చూస్తాం. వారు తాము ఏమి చేయలేమని, వారికి సంతానం కలగడం అసాధ్యమని గుర్తించవలసి వచ్చింది. అబ్రహాము వయసు 100 సంవత్సరాలు, శారా వయసు 90 సంవత్సరాలు. మరొక మాటలో చెప్పాలంటే ఇస్సాకు జననము వారికి నిజంగా ఏమి సంబంధం లేని జననం అయి ఉండాలి. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను.
ఈ చిన్న పిల్లవాడు మొదట తన తల్లి పాలను త్రాగి జీవించాడు, కానీ అతన్ని పాలు మాన్పించవలసిన దినం వచ్చింది. ఇది కూడా మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. తల్లి ఆ తొట్టిలోని చిన్న పాపకు పాల సీసా సిద్ధం చేస్తున్నప్పుడు ఆ శిశువు శరీరంలోని ప్రతి భాగం పనిచేస్తుంది. అతడు కాళ్ళను పైకెత్తుతాడు, చేతులు గాల్లోనికి లేపుతాడు, పెద్ద గొంతుతో అరుస్తాడు. దాని అర్థము అతనికి తన పాల సీసా కావాలి. ఇదే విషయాన్ని పరిశుద్ధుడైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఇలా వ్రాస్తాడు: క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియులరా, నూతనమైన క్రైస్తవుడిగా వాక్యమును పాల కోసము అలాంటి ఆకలితో ఉండడం ఎంతో అద్భుతం. కానీ నీవు విశ్వాసిగా ఎదగడం ప్రారంభించే దినం ఒకటి వస్తుంది. కేవలము కీర్తన 23 మరియు యోహాను సువార్త 14 లాంటివి అద్భుతమైన అధ్యాయాలుగా ఉన్నప్పటికీ వాటిని మాత్రమే చదవడానికి బదులుగా మొత్తం బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నించండి. ఎదుగుతూ ఉండండి. ఎప్పుడూ శిశువుగానే ఉండకండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాల్లోని దేవుని హెచ్చరికను గమనించాలని నేను కోరుతున్నాను. పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడునై ఉన్నాడు. వయసు వచ్చిన వారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ప్రియ స్నేహితులారా, వాక్యములో మీరు ఎదగాలి. ఇక హాగరు మరియు ఇష్మాయేలు వెళ్ళగొట్టబడ్డాన్ని మనము గమనిద్దాం. ఇక ఆదికాండము 21వ అధ్యాయము 9, 10 వచనాలను గమనిద్దాం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట చారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఈ చిన్న పిల్లవాడు ఇస్సాకు ఇంట్లోకి రావడము చాలా ఇబ్బందులను ఉత్పత్తి చేసింది. హాగరు కుమారుడైన ఇష్మాయేలు పరిహాసమాడుతున్నాడని మనం చూస్తాం. ఇప్పుడు ఇష్మాయేలు యొక్క స్వభావం మరియు వ్యక్తిత్వాన్ని చూడడం ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు అతడు చాలా మంచి పిల్లవాడిగా కనిపిస్తాడు, కానీ ఇప్పుడు ఇంట్లో ఈ మరొక కుమారుడు కనిపించడంతో ఇష్మాయేలు నిజంగా తన నిజమైన రంగులు చూపడాన్ని ప్రారంభించాడు. ఇది ఒక విశ్వాసికి 2 స్వభావాలు ఉన్నాయనే వాస్తవానికి ఒక దృష్టాంతం. మీరు క్రొత్తగా జన్మించేంత వరకు మీకు పాత స్వభావం అనేది ఉంటుంది, మరియు ఆ పాత స్వభావం మిమ్మల్ని నియంత్రిస్తుంది. మీరు మీకు ఇష్టమైన దాన్ని చేస్తారు. లోకంలో ఒక పాత పాట చెప్పినట్లుగా మీరు సహజంగా వచ్చేది చేస్తున్నారు, మీకు సహజంగా వచ్చే దానిని చేస్తున్నారు అనేది ఎల్లప్పుడూ చాలా మంచి రకమైన పని కాదు. కానీ మీరు క్రొత్తగా జన్మించినప్పుడు మీకు ఒక క్రొత్త నూతన స్వభావం అనేది లభిస్తుంది. మరియు మీరు నూతనమైన స్వభావాన్ని పొందినప్పుడు అక్కడే ఇబ్బంది మొదలవుతుంది. పాత స్వభావం మరియు నూతనమైన స్వభావం మధ్య జరుగుతున్న యుద్ధం గురించి పౌలు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనంలో ఇలా వ్రాశాడు: నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే క్రొత్త స్వభావము చేయాలనుకోవడం లేదు, కానీ పాత స్వభావము దాన్ని చేయాలనుకుంటుంది. మరియు పాత స్వభావము నియంత్రణలో ఉంటుంది. మీరు ఏ స్వభావం ప్రకారము జీవించబోతున్నారో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది. ప్రభువుకు లోబడే ఈ విషయంలో మీరే ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. మీరు పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో కార్యాలు నిర్వహించడానికి అనుమతించాలి, లేదా మీరు శరీరం చేత నియంత్రించబడే జీవితాన్ని గడపవలసి ఉంటుంది. దేవుని పిల్లలకు 3వ ఎంపిక అంటూ లేదు. దాసి కుమారుడు బయటకు పంపబడాలి. ఆదికాండంలో ఇక్కడ మనకి ఇదే చెప్పబడింది. దాసి అయిన హాగరు కుమారుడు బయటకు పంపబడాల్సిందే. ఇక ఆదికాండము 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనిద్దాం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను.
శరీర దృష్ట్యా ఇస్సాకు ఎంతగా అబ్రహాము కుమారుడు అనబడతాడో ఇష్మాయేలు కూడా అంతే అబ్రహాము కుమారుడు అని అనబడతాడు. ఇస్సాకు ఇప్పుడే పుట్టాడు మరియు చిన్న పసికందు అతని గురించి ఎక్కువ తెలియదు. కానీ ఈ పిల్లవాడు ఇష్మాయేలు చాలా సంవత్సరాల నుండి ఇంట్లోనే ఉన్నాడు. అతడు ఇప్పుడు యుక్త వయసు అనగా ఒక టీనేజర్ బాలుడు. అందును బట్టి అబ్రహాముకు అతనికి చాలా అనుబంధం ఉంటున్నది. అబ్రహాము అతన్ని పంపివేయవలసి వస్తే ఆ విషయము చాలా దుఃఖకరం. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన దానికే తిరిగి వెళ్తాను. శారా మరియు అబ్రహాము చేసిన పనిని దేవుడు ఆమోదించలేదు మరియు దేవుడు ఇష్మాయేలును అంగీకరించలేడు. ఇది పాపం. దేవుడు దానిని ఆమోదించలేదు మరియు దానిని ఏమాత్రము కూడా ఆమోదించడానికి ఉద్దేశించను కూడా లేదు. ఇది అబ్రహాముకి హృదయాన్ని కలిచివేసిన సంఘటనగా ఉంటున్నది. కానీ ఇబ్బందిని తగ్గించడానికి అతడు ఆ పిల్లవాడిని బయటకు పంపివేయవలసి వచ్చింది. శారాకి ఈ పెద్ద పిల్లవాడు తన చుట్టూ తిరుగుతూ తన పిల్లవాడిని ఎగతాళి చేయడం తట్టుకోలేకపోయింది. ఒక విశ్వాసిగా మీరు రెండు స్వభావాలతో ఏకీభవించి జీవించలేరు. మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయము తీసుకోవాల్సి ఉంటుంది. యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినట్లుగా అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఈనాటి అనేక క్రైస్తవుల్లోని అస్థిరత మరియు అనిశ్చితిని ఇది వివరిస్తుంది. వారు లోకంతో కూడా వెళ్ళాలని మరలా ప్రభుతో కూడా వెళ్ళాలని కోరుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వారు స్పిరిచువల్ స్కిజోఫ్రెనిక్స్ అనగా ఆధ్యాత్మిక రుగ్మత కలిగి ఉండి రెండింటినీ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు అలా చేయడానికి వీల్లేదు. గ్రీకులు ఒక పందెం నిర్వహించేవారు. దానిలో వారు 2 గుర్రాలను కలిపేసేవారు మరియు సవారీ చేసేవాడు ఒక కాలిని ఒక గుర్రంపై మరొక కాలిని మరొక గుర్రంపై ఉంచేవాడు. అప్పుడు పందెం ప్రారంభమయ్యేది. గుర్రాలు కలిసి ఉన్నంత వరకు అది గొప్ప పందెంగా కొనసాగేది. మీకు మరియు నాకు 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి నల్ల గుర్రం, మరొకటి తెల్ల గుర్రం. అవి కలిసి వెళ్తే బాగుండేది, కానీ అవి కలిసి పనిచేయవు. తెల్ల గుర్రం ఒక దారిని వెళ్తుంది మరియు నల్ల గుర్రం మరొక దారిని వెళ్తుంది. అవి ఇలా చేసినప్పుడు మీరు మరియు మనము ఏ దానితో వెళ్తామో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మనము పాత స్వభావం ప్రకారము జీవించబోతున్నామా లేక క్రొత్త స్వభావం ప్రకారము జీవించబోతున్నామా? అందుకే మనలను రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో అప్పగించుకోమని చెప్పబడింది. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. శరీర బలహీనత వలన ధర్మశాస్త్రము చేయలేని దానిని దేవుని ఆత్మ ఇప్పుడు చేసి ఉన్నాడని పౌలు చెప్పాడు. ఈ సత్యాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తాం. మనుషుని పాత స్వభావాన్ని నియంత్రించడానికి ధర్మశాస్త్రము ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు దేవుని ఆత్మ క్రొత్త స్వభావానికి శక్తినిచ్చి ధర్మశాస్త్రము ఎప్పటికీ చేయలేని దానిని సాధించగలడు. హాగరు కుమారుడైన ఇష్మాయేలు యొక్క వ్యక్తిత్వము బహిర్గతం కావడం ప్రారంభమవుతుంది. ఇది తర్వాత ఆ జాతిలో వ్యక్తమయ్యే స్వభావం శత్రుత్వపూరితమైన మరియు తన సోదరునికి విరోధమైన చేయి చాచిన దేశంగా ఉంటున్నది. ఇది శతాబ్దాలుగా కనపడుతున్న చిత్రం. ఇది నేను ఇప్పటికే సూచించినట్లుగా ఇస్సాకు జననంలో మనకు ప్రభువైన యేసుక్రీస్తు జననానికి సంబంధించిన ఒక ముందస్తు సూచన కనిపిస్తుంది. దేవుడు అకస్మాత్తుగా కన్యక జన్మనివ్వడాన్ని మానవ జాతి ముందు ప్రకటించలేదు. దీనికి ముందుగానే అనేక అద్భుతమైన జననాల ద్వారా అనగా బాప్టిస్మమిచ్చు యోహాను జననం, సంసోను జననం కూడా మరియు ఇక్కడ ఇస్సాకు జననం ద్వారా ఆయన మనలను సిద్ధం చేశాడు. ఇస్సాకు మరియు ప్రభువైన యేసుక్రీస్తు జననాల మధ్య గొప్ప పోలికలను మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఒకటి, ఇస్సాకు జననం మరియు క్రీస్తు జననము రెండూ కూడా వాగ్దానము చేయబడినవి. దేవుడు అబ్రహామును కల్దీయుల ఊరు నుండి పిలిచినప్పుడు 25 సంవత్సరాల క్రితము దేవుడు అతనితో
నేను నీకు మరియు శారాకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు 25 సంవత్సరాలు గడిచిపోయాయి మరియు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడు ఇశ్రాయేలు దేశస్థులతో కూడా ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పాడు. యేసు బెత్లెహేంలో పుట్టిన దినం వచ్చినప్పుడు అది ప్రవచన నెరవేర్పుగా ఉంటున్నది. ఈ 2 జననాలు వాగ్దానం చేయబడ్డాయి. ఇక రెండవదిగా ఈ 2 జననాలకు వాగ్దానము మరియు నెరవేరడం మధ్య ఒక సుదీర్ఘ కాలాంతరం ఉంది. నిజానికి దేవుడు వాగ్దానం చేసిన సమయం నుండి ఇస్సాకు జననం వరకు సుమారు 25 సంవత్సరాలు ఉంటున్నాయి. క్రీస్తు జననంతో మీరు చాలా తరాలు వెనక్కి వెళ్ళవచ్చు. ఉదాహరణకు దావీదు వంశంలో నుండి ఆయన వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు మరియు అది క్రీస్తు పుట్టుకకు ముందు 1000 సంవత్సరాలు. ఇది కూడా చాలా గుర్తించదగిన సారూప్యం. ఇక మూడవదిగా జననాల మధ్య ప్రకటనలు శారాకు మరియు మరియకు నమ్మశక్యము కానివిగా మరియు అసాధ్యంగా కనిపించాయి. దేవుని సేవకులు సొదొమ వైపు వెళ్తుండగా అబ్రహామును దర్శించి ఇస్సాకు జననం గురించి ప్రకటించారని మీరు గుర్తుంచుకోవచ్చు. అది అసాధ్యంగానే అనిపించింది. శారా నవ్వి ఇది జరగదు, నమ్మశక్యంగా లేదు అని చెప్పింది. మరియు కన్యక జననం గురించి అందరికంటే ముందుగా ప్రశ్నించిన మొదటి వ్యక్తి ఎవరు? మరియా. దేవదూత ప్రకటించినప్పుడు ఆమె పురుషుణ్ణి ఎరగని దానినే ఇదెలాగూ జరుగునని ఆ దూతతో అన్నది. ఇక నాలుగవ విషయం ఏంటంటే ఇస్సాకు మరియు యేసు ఇద్దరు వారి జననానికి ముందే పేరు పెట్టబడ్డారు. అబ్రహాము మరియు శారాకు వారికి కుమారుడు పుడతాడని మరియు అతనికి ఇస్సాకు అని పేరు పెడతారని చెప్పబడింది. మరియు ప్రభువైన యేసు జననంలో ఆయనకు కూడా ముందుగానే పేరు పెట్టబడ్డాడని మనం చూస్తాం. దేవదూత యోసేపుతో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక ఐదవదిగా ఇద్దరి జననాలు దేవుడు నియమించిన సమయంలోనే జరిగాయి. ఈ అధ్యాయం యొక్క 2వ వచనము దేవుడు వారితో మాట్లాడిన నిర్ణీత సమయంలో శారా ఇస్సాకును కన్నదని చెప్తుంది. మరియు యేసు జననం విషయమై పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను అని ఆ యొక్క వచనంలో చెప్పాడు. ఇక 6వ విషయం ఏంటంటే ఇద్దరి జననాలు అద్భుతమైనవి. ఇస్సాకు జననము అద్భుతమైన జననము మరియు నిశ్చయంగా ప్రభువైన యేసు జననం కూడా. దానిలో ఏ మనిషికి ఎటువంటి పాత్ర లేదు. ఇక 7వదిగా ఇద్దరు కుమారులు వారి తండ్రులకు ఒక ప్రత్యేక ఆనందంగా ఉండారు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను అని మనం చదివాం. దీని అర్థము నవ్వు. ఇస్సాకు అనే పేరుకు నవ్వు అని అర్థం. అబ్రహాము తన కుమారుడికి ఇచ్చిన పేరు ఇది. ఎందుకంటే దేవుడు ప్రకటించిన సమయంలో అన్నింటిలోని తన పట్టరాని ఆనందం వల్ల అతడు నవ్వాడు. ప్రభువైన యేసును గురించి తండ్రి పరలోకం నుండి పలుకుతూ ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. ఇద్దరు కుమారులు కూడా ఆనందమై ఉన్నారు. ఇక 8వదిగా ఇద్దరు కుమారులు వారి తండ్రులకు మరణం వరకు కూడా విధేయులుగా ఉంటున్నారు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ పిల్లవాడైన ఇస్సాకు తన తండ్రిచే అర్పించబడ్డాడని మనం చూస్తాం. అతడు 8 లేదా 9 సంవత్సరాల చిన్న పిల్లవాడు కాదు. ఇస్సాకు ఇది జరిగినప్పుడు సుమారు 30 నుండి 33 సంవత్సరాల వయసుగా ఉంటున్నాడు. మరియు అతడు మరణం వరకు తన తండ్రికి విధేయుడయ్యాడు. ఇది ఇస్సాకు విషయంలో నిజం. మరియు అది ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా మరి ఖచ్చితమైన నిజంగా ఉంటున్నది. ఇస్సాకు జననము మరియు జీవితంలో క్రీస్తు జననం మరియు జీవితానికి ఒక అద్భుతమైన చిత్రంగా ఉంటున్నది. ఇక 9వ విషయము చివరిగా ఇస్సాకు అద్భుత జననము క్రీస్తు పునరుత్థానానికి ఒక చిత్రం. అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అని పౌలు
మాటలను మనం ఇప్పటికే గమనించాం. మరణం నుండి జీవం వచ్చింది అంటే మీరు చూసినట్లయితే అది పునరుత్థానం. పౌలు దీనిని నొక్కి చెప్పిన తర్వాత ప్రభువైన యేసు గురించి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో చెప్తాడు. ఇస్సాకులో మనకు ప్రభువైన యేసు క్రీస్తును గుర్తించదగిన చిత్రం ఉంది. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో మరియు హాగరుతో మరియు ఆమె కుమారుడైన ఇష్మాయేలుతో కూడా దయతో ఎలా వ్యవహరించాడో మనము ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనంలో గమనిస్తాం. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. ఇష్మాయేలును ఆయన వాగ్దానము చేసిన కుమారునిగా ఆయన అంగీకరించబోవడం లేదని దేవుడు అబ్రహాంకి స్పష్టం చేశాడు. ఇక ఆదికాండము 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. ప్రియులారా, దేవుడు ఇది నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేస్తానని చెప్పాడు. మరియు అందుకే ఆయన ఇప్పుడు ఈ పిల్లవాడైన ఇష్మాయేలు నుండి కూడా ఒక గొప్ప జాతి వస్తుందని చెప్పాడు. ఇక ఆదికాండము 21వ అధ్యాయము 14 నుండి 21వ వచనం వరకు మనము గమనిద్దాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యంలో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ప్రియులారా, లేఖనాలు ఇష్మాయేలు వంశాన్ని విడిచిపెట్టి ఇకపై దానిని అనుసరించవు. కానీ అతని వారసులైన అరబ్బులు నేటికి ఆ ఎడారిలోనే ఉంటున్నారు. ఇక బెయేర్షెబాలో అబ్రహాము మరియు అబీమెలెకును గురించి చూస్తాం. ఆదికాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలను గమనిద్దాం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. మరొక మాటలో చెప్పాలంటే అబీమెలెకు అనే ఈ వ్యక్తి అబ్రహాముతో ఒక ఒప్పందాన్ని లేదా ఒడంబడికను చేసుకోవాలని అనుకుంటాడు. మరియు దీని వలన వారు మంచి స్నేహితులు అవుతారు. ఆదికాండము 21వ అధ్యాయము 32, 33 వచనాలను మనం గమనిద్దాం. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకొనిన తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరుట ప్రార్థన చేసెను. ప్రియులారా, అబ్రహాము తాను వెళ్ళిన ప్రతి చోట దేవుని నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాడు. ఇక ఆదికాండము 21వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనిద్దాం.
అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను. తర్వాత దేవుడు తనకు వాగ్దానం చేసిన ఈ దేశంలో అబ్రహాము ఎల్లప్పుడూ పరదేశిగా మరియు యాత్రికుడుగా ఉన్నాడని మనకు చెప్పబడింది. ఇది దానికి ఒక సాక్ష్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందలి వాక్య సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు విన్న సందేశాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారని నమ్ముతుంటున్నాం. మీ సహాయము దయచేయండి. ఇందులోని ప్రతి సత్యాన్ని మా జీవితాలకు అన్వయించుటకు మీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు చెప్పిన ప్రకారం షారాకు ఎవరు పుట్టారు? దేవుడు చెప్పిన ప్రకారం షారాకు ఎవరు పుట్టారు? 1 ఇష్మాయేలు, 2 ఇస్సాకు, 3 మిద్యాను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు ఇందలి సత్యాలు మీ హృదయాలను తాకాయని నమ్ముతున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి లేక మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మీకేమైనా ప్రశ్నలు కానీ లేక సందేహాలు కానీ ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ఫోన్ కాల్ కోసం ఎల్లవేళలా మేము వేచి ఉంటాము. సత్యవంతుడైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. నడుము దేవుని సన్నిధిలో నిరతము నిందారహితుడవై, నిరతము నిందారహితుడవై, శక్తిమంతుడు నిత్య జీవుడు, శక్తిమంతుడు నిత్య జీవుడు, విడువడు నిన్నెప్పుడు. నడుము దేవుని సన్నిధిలో. నడిచెను హానోకు చిరకాలమాయనతో, నిలిచెను అలనాడు దేవునికి ప్రియుడై. నడిచెను హానోకు చిరకాలమాయనతో. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.